చెట్టినాడు ఉక్కారై. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. చెట్టినాడు ఉక్కారే తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇది పెసరపప్పు ఆల్రెడీ ఉడికించి పెట్టేసుకున్నాం. మనం బాగా దోరగా వేయించేసి ఉడికించి పెట్టుకోవాలి. వేయించుకోవాలి. ఆ కమ్మటి వాసన వస్తుంది అనమాట. సరే మరి స్టార్ట్ చేద్దాం. అయితే చేద్దాం. ముందుగా మనం బెల్లం కరిగించుకుందాం. ఓకే, కొద్దిగా వాటర్ పోసి ఉండండి. స్టవ్ ఆన్ చేయండి. సో ఏం చేద్దాం ఇప్పుడు? బెల్లం కరిగించుకుందాం. కొద్దిగా వాటర్ పోసుకుందాం. ఓకే, సో బెల్లం కరిగేలోపు ఏమైనా చేయొచ్చా? మన రవ్వ వేయించుకుందాం. ఓకే, ఇప్పుడు నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించుకుందాం. సో ప్రొఫెషన్గా మీరు టీచర్ కాబట్టి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఇలాంటి సెలబ్రేషన్స్ అన్నీ కూడా మీరు చెన్నైలో ఉన్నప్పుడు అక్కడ మీ స్కూల్స్లో ఎలా సెలబ్రేట్ చేసేవారు? ఎలా చేస్తామంటే మేము టీచర్స్ అందరం ఉంటాం కదా, వాళ్ళకి ఏదో టాలెంట్, ఎక్స్ట్రా టాలెంట్ అనేది ఉంటుంది. దాన్ని ఆ రోజు తెలుస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్ డాన్స్ చేస్తారు, కొంతమంది పాటలు పాడతారు, కొంతమంది యాక్టింగ్ చేస్తారు, కొంతమంది డ్రాయింగ్ చేస్తారు. రకరకాల టాలెంట్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ రోజు మట్టికి తెలుస్తుంది వాళ్ళు ఏమేమి చేస్తారని తెలుస్తుంది. ఓకే ఓకే, ఇక్కడ నెయ్యి కరిగిపోయింది. మనం జీడిపప్పు వేయించుకుందాం. సో మరి రమ గారికి మీకేం టాలెంట్ ఉంది చెప్పండి? నాకా అండి, ఫస్ట్ చెప్పాలని వంటలు బాగా చేస్తాను. ఓకే, మరి మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి అక్కడ అంటే మీ స్కూల్లో అక్కడికక్కడ వంట చేసి పెట్టేలాంటి సౌకర్యం ఉండదు కదా? ఉండదండి. అక్కడ అంటే అలాంటి టైంలో మీరు ప్రూవ్ చేసుకోవాలి మీ టాలెంట్. అంటే మీరు ఏం చూపిస్తారు? నేనేం చూపిస్తానంటే ప్రతి ఆడపిల్ల చదువుకోవాలని చెప్తాను. ఫస్ట్ ప్రతి ఆడపిల్ల కంపల్సరీ చదువు అనేది ఉండాలని చెప్తాను. నా టాలెంట్ అనేది ఏంటంటే ఎక్కువ బుక్స్ చదవాలనిపిస్తుంది. దాంట్లో మంచి మంచి విషయాలు తెలుస్తుంది కదా. అవును, నాకు తెలిసిన విషయాలు వేరే వాళ్ళకి, పిల్లలకి కానీ తెలిసిన వాళ్ళకని చెప్తాను, వింటారు. ఓకే, బుక్స్ బాగా చదువుతూ ఉంటారా? చదువుతానండి. బుక్స్ చదవడం చాలా ఇష్టం. ఓకే, తగ్గింది కాబట్టి. అంటే ఏం చదువుతారు? ఏమన్నా నవలలు లాంటివా లేదంటే నాన్ ఫిక్షన్? ఇన్స్పిరేషన్ స్టోరీస్ ఎక్కువగా చదువుతాను. దానివల్ల వచ్చి మనకి మైండ్ బాగుంటుంది. అవును, పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. మనం ఏదైనా వర్క్ చేయాలంటే మనకి అవి చాలా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా, మహిళలకు కూడా ముఖ్యంగా. ఇది అయిపోయింది. అందులోకి తీసేసుకోండి మళ్ళీ. ఇప్పుడు కొంచెం నెయ్యి ఉంది కదా, దీంట్లోని రవ్వ వేయించుకుందాం. ఓకే, ఇది కొంచెం దూరగా వేయించాలి. దీని పచ్చిదనం అంతా పోతుంది. ఇది బాగా రవ్వ. అయితే మీరు ఎన్ని ఇయర్స్గా జాబ్ చేస్తున్నారండి? నేను ఒక 20 years నుంచి చేస్తున్నానండి. 20 years ఎక్స్పీరియన్స్. నా మ్యారేజ్ బిఫోర్ నుంచి జాబ్ చేస్తాను. సో అలా వేగుతున్నప్పుడు మనకి నెయ్యిలో ఒక రకమైన మంచి అరోమా వస్తుంది. ఈ రవ్వ కూడా కలర్ చేంజ్ అవుతుంది, పచ్చిదనం అంతా పోతుంది. వేగిపోయింది. ఇప్పుడు కొబ్బరి వేసుకోండి. ఓకే, కొబ్బరి తురుము. ఇది ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. స్వీట్ తినాలనిపిస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మరి ఏం చేస్తూ ఉంటారు? మీ పిల్లలేమో వేరే ప్లేస్లో ఉంటారు, సో మీ హస్బెండ్ ఏమో బిజీగా ఉంటారు, మీరు టీచర్గా బిజీగా ఉంటారు. కానీ ఖాళీ టైంలో కుదిరినప్పుడు మీరు ఏం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు? ఖాళీ టైంలో కుదిరినప్పుడు నాకు ఏం చేయాలనిపిస్తుంది అంటే టెంపుల్కి వెళ్తాను. ఎక్కువగా టెంపుల్కి వెళ్తాను. తర్వాత డ్యాన్స్ కాంపిటీషన్స్ గట్రా ఉంటాయి కదా, ఎవరైనా ఎక్కడన్నా ట్రెడిషనల్గా
లేక భరతనాట్యం, కూచిపూడి అలాంటివి చాలా ఎక్కువగా గుడిలో గట్రా అన్నిట్లో చేస్తారు. అలాంటివి చూసి వెళ్తాను. చాలా ఇంట్రెస్ట్ నాకు అవన్నీ. ఫైన్ ఆర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఓకే. దానివల్లే మా పిల్లలకి ఆ ఫీల్డ్లో తీసుకెళ్ళనమాట. ఓకే, ఇది వేగిపోయింది కదా. నెక్స్ట్ వచ్చి పెసరపప్పు వేసుకుంటాం. కొంచెం ఉడికిచ్చిన పెసరపప్పు, ఈ బెల్లం తోటే ఈ రవ్వ వేసాం కదా, అది ఉడికిపోతుంది. ఇంకా వాటర్ పడుతుంది కదా, కొద్దిగా వేసుకుందామా? పోతుందేమో అనుకుంటా. రవ్వ ఉడకాలి కదా, వేసేయండి వాటర్. ఓకే, సో ఇందులో ఇప్పుడు ఇంకా ఏం వేసుకోవచ్చు? ఇది ఏం చేయాలంటే మనం కలుపుతూ నెయ్యి వేసుకుని కలుపుతూ ఉండాలి. నెయ్యి ఉంది కదా, నెయ్యి వేస్తూ అప్పుడప్పుడు కొద్దిగా నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండాలి. ఇలాచీ పౌడర్ ఒకటి వేసేస్తే సరిపోతుంది కదా. చూస్తానే కొద్దిగా ఇలాచీ పౌడర్, కొద్దిగా మూత పెట్టి ఉడికించేసుకుంటే అయిపోతుందా? ఉడికించేసుకుంటాం. కొంచెం వాటర్ వేస్తే బెస్ట్. మెయినా కొద్దిగా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఓకే, మూత పెట్టి చూద్దాం ఎంతవరకు వచ్చింది. చూద్దామండి. ఉక్కారే ఇదిగో అయిపోయిందండి. బౌల్లో తీసుకుందాం. ఇడిచ్చేయడం తీసేస్తా. లాస్ట్ లో గార్నిష్ మనం పైన చేసుకుందాం. వేడివేడిగా స్వీట్ ఐటమ్ చెట్టినాడు ఉక్కారే రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. చెట్టినాడు ఉక్కారాయి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బెల్లం 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, రవ్వ 3 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, ఉడికించుకున్న పెసరపప్పు 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. చెట్టినాడు ఉక్కారాయి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో బెల్లం నీళ్లు పోసి కరిగించుకోవాలి. మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో రవ్వ, పచ్చి కొబ్బరి తురుము, ఉడికించుకున్న పెసరపప్పు వేసి వేయించుకోవాలి. తరువాత అందులో కరిగించుకున్న బెల్లం నీళ్లు వేసి కొద్దిగా నీళ్లు, నెయ్యి, యాలకుల పొడి వేసి కలిపి మూత పెట్టి కాసేపు బాగా ఉడికించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చెట్టినాడు ఉక్కారే రెడీ.